సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఏంటను? ఎవరెవరు వచ్చి మన ఇంటి దగ్గర నిలబడుతున్నారు. ముందు వెళ్ళిపోమని చెప్పత్తయ్యా. రావద్దని చెప్పిన మళ్ళీ వచ్చారే. వెళ్ళిపోమని చెప్పండి అత్తయ్య. అలా అనకూడదమ్మా, తప్పు. నేను చెప్పడం తప్ప, నువ్వు అతనితో చెప్పడం తప్ప. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. సరే, నువ్వు మొహమాటం పెడుతున్నావు అనుకుంటా కదా, బాబాయ్తో చెప్పమంటాను. బాబాయ్, నువ్వు నా అన్నయ్యవా? రేయ్, నిన్ను మా అమ్మని ఎప్పటికీ కలవనివ్వను. నేనుండగా మీరు కలుసుకునే అవకాశమే రానివ్వను. నీ కూతురు వెళ్ళిపోమని చెప్పిందిగా, ఇంకా నిలబడ్డావే? నీ కూతురు చెప్పిన మాట వినకుంటే పని వాళ్ళ చేత, వాచ్మెన్ల చేత ఇక్కడి నుంచి గెంటించాల్సి ఉంటుంది. అన్నయ్య, నేను మాట్లాడుతున్నాను కదా, వెళ్ళిపో. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. వస్తే బాగుండదు. అర్థమైందా? రాను. అర్థమైంది కదా. దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. వెళ్ళిపోండి. విడిపోవాలనుకుంటే మీ కూతురు చచ్చిపోయిందనుకోండి. మీరు విడాకులు తీసుకున్న మరుక్షణమే మీ కూతురు మీ దగ్గర నుంచి దూరమైనట్టే. అమ్మా, అను గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? మేడం, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను మేడం. రా బాబు. నాతో ఏం మాట్లాడాలి? అంటే అది... ఆయన పంపించారా? లేదండి, మీతో మాట్లాడదామని నేనే వచ్చాను. చనిపోయిందనుకున్నాను, బ్రతుకుందని తెలియగానే మీరెంతో సంతోషించారు. అను మీ దగ్గరకు రాకుండా వెళ్ళిపోయినందుకు మీరెంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను మేడం.
అక్కడ సార్ కూడా అను కోసం చాలా బాధపడుతున్నారు మేడం. పాప కోసం మీకోసం సార్ పిచ్చివాళ్ళ ఆలోచిస్తున్నారు మేడం. కన్న కూతుర్ని తెచ్చుకోవడానికి ఉమాదేవి గారింటికెళ్ళి బిచ్చగాళ్ల అనుని ప్రాధేయపడుతున్నారు మేడం. సారు మీరు కలిసుంటే తప్ప పాప వచ్చేది లేదని చెప్పేసిందంట. పాప నిర్ణయాన్ని మార్చలేక, పాపను వదిలి ఉండలేక సార్ చిత్రవద అనుభవిస్తున్నారు మేడం. సార్ పరిస్థితి చూస్తుంటే ఏమైపోతారని నాకు భయంగా ఉంది మేడం. మీ పాప కోసమైనా మీరు కలిసుంటే హ్యాపీగా ఉంటుంది మేడం. సారు హ్యాపీగా ఉంటారు. కొంచెం మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఇక ఆపుతారా? చెప్పింది చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. మీ సార్ బాధపడుతున్నది నా కారణంగానో నా కూతురి కారణంగానో కాదు. ప్రేమించిన మనిషిని ఎలా చూసుకోవాలో, వాళ్ళ అభిప్రాయాల్ని ఎలా గౌరవించాలో ఆయనకి తెలీదు కాబట్టే ఆయనకి నేను దూరం అయ్యాను. మా కూతురు దూరమైంది. ఈ విషయం ఇంకా అర్థం కాలేదా మీ సార్కి? భార్యనైనా నేను నా భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నానంటే, కన్న కొడుకు కన్న తండ్రిని నాన్న పిలవడానికి కూడా ఇష్టపడట్లేదంటే, అతను బిచ్చగాడిలా ప్రాధేయపడుతున్నా కన్న కూతురు మనసు కూడా మారట్లేదంటే, అతని వల్ల మేమందరూ ఎంత నరకం అనుభవిస్తున్నామో మీకు అర్థం కావట్లేదా? అది కాదు మేడం, ఒక్కసారి మీరేం చెప్పక్కర్లేదని చెప్పానుగా. మీరు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. ఆయనకి కూతురు మీద ప్రేమ పొంగిపోయి కూతురు కోసం అక్కడికి వెళ్ళడం లేదు. కూతుర్ని తన దగ్గరికి తెచ్చుకుంటే నా కూతురు కోసం నేను ఆయన దగ్గరికి వస్తానని అదే ఆయన ప్లాన్. సార్ అలాంటి వారు కాదు మేడం. సార్ అను కోసం మీకోసం అనుని అడ్డు పెట్టుకొని నాతో కలిసి ఉండటానికి మీ సార్ ఆలోచిస్తున్నారేమో. అది ఎప్పటికీ జరగని పని. ఆయన పిచ్చివాడిలా ప్రార్థించినా, బిచ్చగాడిలా అర్థించినా నా కూతురు ఆయన దగ్గరికి వెళ్ళదు. నాన్న కోసం అమ్మను వదులుకునేంత పిచ్చిది కాదు నా కూతురు. నా కూతురు నా దగ్గరికే వస్తుంది. నా కూతురు రానంటే నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు మేడం. ప్లీజ్ వెళ్ళండి. రవి గారు, క్యాజువల్ గా రావాలనుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇలాంటి రాయబారాల కోసం అయితే మాత్రం రానవసరం లేదు. అమ్మా, కాఫీ. అను ఏం చేస్తుందమ్మా? హోంవర్క్ చేస్తుందమ్మా. పిలవనా? వద్దులే, ఊరికే అడిగాను. ఓకే. హలో. నమస్తే మేడం, ధర్మారావు గారు స్పృహలోకి వచ్చారు. అవునా? ఎస్ మేడం, మీకేదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు. మీరు ఒకసారి హాస్పిటల్కి రాగలరా మేడం? ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, కాఫీ అయినా తాకుండా ఎక్కడికమ్మా? అది తెలిసిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడమ్మా. తను చాలా రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. డ్రైవర్, కార్తీ. సింధు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ బయటికి వెళ్ళింది అన్నయ్య. బయటకా?
ఎక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? ఎవరో తెలిసిన వ్యక్తికి స్పృహ వచ్చిందంట. అర్జెంట్గా మాట్లాడాలని కాఫీ కూడా తాగకుండా వెళ్ళింది. సరే నువ్వు వెళ్ళు. ఓకే. ధర్మారావుకి స్పృహ వచ్చిందా? కొంపదీసి ఆ వాసుదేవ్ గురించి అమ్మతో చెప్తాడా? షట్. ఆ ధర్మారావు స్పృహలోకి వచ్చాడంటే ఆ వాసుదేవ్ కూడా నీ కొడుకుని అమ్మతో చెప్పేస్తాడు. నో నో, వాసుదేవ్ తన కొడుకు అన్న విషయం అమ్మకు తెలియకూడదు. అమ్మ వచ్చేసింది. అతనికి స్పృహ రాగానే మీకు ఫోన్ చేశాను మేడం. స్పృహ వస్తూ పోతూ ఉంది మేడం. స్పృహలోకి రాగానే ఉమాదేవితో మాట్లాడాలి అని మీ గురించి అడుగుతున్నాడు మేడం. అతను మళ్ళీ స్పృహలోకి రావడానికి ఎంత టైం పడుతుంది? అది చెప్పలేం మేడం. డాక్టర్ ధర్మారావు గారు స్పృహలోకి వచ్చారు. రండి మేడం. ధర్మారావు గారు, ఉమాదేవి గారు, నేను తెలుసుకున్న విషయం మీకు చెప్పకుండానే చచ్చిపోతానేమో అని భయపడుతున్నానమ్మా. ఇప్పుడు మీకెలా ఉందండి? పర్వాలేదు కదా? నా గురించి నేను ఆలోచించడం లేదమ్మా. నీ కొడుకు గురించి నీకు చెప్పాక నా ప్రాణం పోయినా పర్వాలేదు. నిన్ను, నీ బిడ్డను కలపడం కోసమే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడేమోనమ్మా. నీ కొడుకు ఎవరో కాదమ్మా, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నీ కొడుకుని నేను చూశానమ్మా. అతన్ని ఒకసారి కలిశాను కూడా. నా కొడుకును కలిశానంటున్నారు. నా కొడుకు పేరేంటి చెప్పండి? నా కొడుకు పేరేంటి? నీ కొడుకుని చూశాను కానీ అతని పేరు నాకు తెలియదమ్మా. ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడంటే, నా దగ్గర ఫోటో ఉందమ్మా, చూపిస్తాను. డాక్టర్ గారు, నా దగ్గర ఒక ఫోటో ఉండాలి. మీరు చూసారా? చూసామండి, కానీ ఆ ఫోటో ఎక్కడో మిస్ అయింది. లేదు, నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఫోటో. ధర్మారావు గారు, ఏమైంది? డాక్టర్, ధర్మారావు గారు స్పృహ కోల్పోయారు మేడం. నో, ఇతను మాట్లాడాలి. ఇతను మాట్లాడితేనే నా కొడుకు గురించి నాకు తెలుస్తుంది. ధర్మారావు గారు మాట్లాడండి. మేడం, ధర్మారావు గారు, స్పృహలో లేని వ్యక్తిని మాట్లాడించే ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తారు డాక్టర్? చెప్పలేం మేడం. 1 గంటలో రావచ్చు, లేదా 3-4 రోజులు రాకపోవచ్చు. స్పృహలోకి రాగానే
వెంటనే నేనే మీకు ఫోన్ చేస్తాను. చెప్పు సింధు. అమ్మా, మన ఇంటికి పోలీసులు వచ్చారమ్మా. దేనికి? ఎందుకని అడిగితే నీకోసం వచ్చామని చెప్పారు. అమ్మ బయటికి వెళ్ళింది, తర్వాత రమ్మని చెప్పాను. అయినా వచ్చే వరకు వెయిట్ చేస్తామని చెప్పారమ్మా. నాకెందుకో టెన్షన్గా ఉందమ్మా. నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. సరేనమ్మా. ఇన్ఫర్మేషన్ లేకుండా నేను లేని టైంలో నా ఇంటికి ఎందుకు వచ్చారు? సారీ మేడం, ఎస్ఐ గారు పంపించారు. దేనికి? వాసుదేవ్ గారి భార్య మీనాక్షి గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం. కంప్లైంటా? దేని గురించి? తన కూతురుని తన దగ్గర పంపించకుండా మీ దగ్గరే ఉంచుకున్నారని కంప్లైంట్ చేశారు మేడం. మీనాక్షి గారు స్టేషన్లో ఉన్నారు మేడం. మిమ్మల్ని పాపని తీసుకుని ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మన్నారు. మీనాక్షి గారు నీ మీద కంప్లైంట్ చేయడం ఏంటమ్మా? నేను వస్తాను, మీరు వెళ్ళండి. నానమ్మా, మా అమ్మ నాతో మాట్లాడకుండా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది? అయినా నువ్వు నా కోసం పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి నానమ్మా? వెళ్ళొద్దు నానమ్మా. మీ అమ్మ పిలిస్తే నువ్వు వెళ్ళవు కాబట్టే నిన్ను తనింటికి తీసుకెళ్లడం కోసం మీ అమ్మ నా మీద కంప్లైంట్ చేసిందమ్మా. మీనాక్షి గారికి ఫోన్ చేసి ఆవిడ్ని ఇక్కడికి రమ్మని చెప్పమ్మా. మీరిద్దరూ మాట్లాడుకుంటే సరిపోయేదానికి పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళడం? కంప్లైంట్ ఫైల్ చేశాక స్టేషన్కి వెళ్ళక తప్పదు. నానమ్మా, అమ్మ అక్కడే ఉందట కదా, నేను అమ్మతో మాట్లాడతాను. వెళ్దాం పదండి. పదమ్మా. సార్, మేడం గారు పాపని తీసుకుని వస్తా అన్నారు. సరే, మీ పని చూసుకోండి. ఓకే సార్. ఉమాదేవి గారు వచ్చే వరకు వెయిట్ చేయండి. అమ్మా, ఆవిడ అనుని తీసుకుని వస్తుంది. మనం ఇట్నుంచుంటే అనుని మనం మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఆవిడతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. మనమేం తప్పు చేయలేదు. అనుని మన దగ్గరికి పంపించకుండా తన దగ్గరే ఉంచుకోవడం ఆమె చేసిన తప్పు. కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి అనుని మనతో పంపించడం తప్ప ఆవిడికి మరో మార్గం లేదు. నమస్తే మేడం. సారీ మేడం, పాప మాత్రం మీ మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని స్టేషన్కి పిలవక తప్పలేదు. నో ఫార్మాలిటీస్. మీ డ్యూటీ మీరు చేయాలి. అయినా కంప్లైంట్ దేని గురించి ఇచ్చారో తెలుసుకోవచ్చా? నేను చెప్తాను. తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం తప్పు. తప్పని తెలుసు కూడా నా కూతుర్ని నా దగ్గరికి పంపించకపోవడం ఇంకా పెద్ద తప్పు. తల్లిదండ్రుల్ని సంప్రదించకుండా, తల్లిదండ్రుల అనుమతి అంగీకారం లేకుండా వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఉమాదేవి దగ్గరున్న నా కూతుర్ని వెంటనే నాకు అప్పగించండి అని నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈవిడ కూతుర్ని నేనేం బలవంతంగా తీసుకురాలేదు. ఈ పాపని మోసగించో మాయ చేసో నేను నా దగ్గర ఉంచుకోలేదు. పాపకిష్టమైతే ఈ క్షణమే ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. విన్నారుగా, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్లొచ్చు.
రాను, మన ఇంటికి వెళ్దాం. పదను, మన ఇంటికి వెళ్దాం. నేను మీతో మాట్లాడాలి ఇన్స్పెక్టర్ గారు. చెప్పమ్మా. నేను నా ఇష్ట ప్రకారంగానే మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నాను తప్ప నన్నేమి బలవంతంగా తన దగ్గర ఉంచుకోవట్లేదు. నేను ఎందుకు మా నాన్నమ్మ దగ్గర ఉన్నానో, ఎందుకు ఉండాల్సి వచ్చిందో మా అమ్మ మీకు చెప్పకుండా ఉమాదేవి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పు ఇన్స్పెక్టర్ గారు. నిజం తెలుసుకోకుండా కంప్లైంట్ ఇచ్చినందుకు మా నాన్నమ్మకి సారీ చెప్పమని ముందు మా అమ్మకు చెప్పండి. అను, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? చిన్న పిల్లవి, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఉమాదేవి గారు మా మీద నీకు లేని పొనివి చెప్పి నీ మనసు మార్చే ప్రయత్నం చేశారు కాబట్టే నువ్విలా మాట్లాడుతున్నావు. ఆవిడ అలాంటి మాటలు చెప్పుండకపోతే నువ్వెప్పుడు మా దగ్గరికి వచ్చుండేదానివి. ఏ పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఉండాలనుకోరు. నా కూతురు తల్లి ప్రేమను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చిందంటే అందుకు మీరే కారణం ఉమాదేవి గారు. మా అమ్మ చెప్తుంది తప్పు ఇన్స్పెక్టర్ గారు. మా నాన్నమ్మ చాలా మంచిది. చెడు మాటలు చెప్పడం మా నాన్నమ్మకి అలవాటు లేదు. నేను చిన్నదాన్ని కావచ్చు, కానీ మంచేదో చెడేదో తెలుసుకోగలదు. ఈ పిల్లలు తన తల్లిదండ్రులకి దూరంగా ఉండాలనుకోరు, కానీ నేను దూరంగా ఉన్నానంటే మా అమ్మ నాన్నల దగ్గర దొరకని ప్రేమ మా నాన్నమ్మ నాకు పంచుతుందని అర్థం. అందుకే నేను మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నాను ఇన్స్పెక్టర్ గారు. చిన్న పిల్లలు ఎవరు ప్రేమగా పిలిచినా వెళ్తారు, ఎవరు ప్రేమగా మాట్లాడినా కరిగిపోతారు. ప్రస్తుతం నా కూతురిది కూడా అదే పరిస్థితి. నా కూతుర్ని నాతో పంపించమని ఉమాదేవి గారికి చెప్పండి ఇన్స్పెక్టర్. నువ్వు రమ్మన్నా నాన్నమ్మ వెళ్ళమన్నా నేను మీ దగ్గరికి రాను.